వెల్కమ్ టు విఎస్ న్యూస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మన్నె జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు చిన్నారెడ్డి మరియు మల్లు రవితో కలిసి మన్నె జీవన్ రెడ్డి 2 సెట్లు నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణ ఉన్న పేగు బంధం తెగిపోయిందని, ఆనాడు టీఆర్ఎస్ పేరున గెలిచిన నాయకులకు బీఆర్ఎస్ గా మారిన తర్వాత వారు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారని, అందుకే వారంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదని, సిట్టింగ్లు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు సుముఖంగా లేరని, కొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా మా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, అంతేకాదు కేసీఆర్ కుటుంబంలోని కొందరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, చేసిన పనులకు కూడా బిల్లులు రాక, చెల్లింపులు లేక అనేక మంది ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా నేడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చెల్లా వంశీచంద్ రెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ల పర్వం ముగిసింది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం ఉంటుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే, గట్టి చెప్పాలా, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే, యావత్ రాష్ట్ర ప్రజానీకం గడచిన 3 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల వీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ నియంత్రణ పాలనకు విసుగు చెంది అవినీతి, నియంత పాలన, కుటుంబ పాలన, రాచరిక వ్యవస్థ మాదిరిగా నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన కారణంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కాజేసే కార్యక్రమం చేసి తెలంగాణ అమరవీరులు ఏదైతే ఆశించిండ్రో, ఏదో ఆకాంక్ష ఉండిందో అది నెరవేరలా. అందుకనే శాసనసభ ఎన్నికలు తీర్పిచ్చిండ్రు. అట్లాగే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడూ రానటువంటి పెద్ద మెజారిటీతోటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలవబోతా ఉన్నారు. గతంలో ఒకసారి చెప్పి నేను శాసనసభ ఎన్నికల ముందు, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని అన్నప్పుడు 2018లో జిల్లాలో ఉన్న 14 స్థానాలలో 13 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది. ఈ 2023లో 1 సీటు టీఆర్ఎస్ గెలిచి 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలుస్తామని ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన. నేను చెప్పిన సందర్భంలో ఆనాడు వనపర్తిలో ఉన్న మాజీ మంత్రి, అట్లాగే మొన్నటిదాకా ఉన్నటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు మర్రి జనార్దన్ రెడ్డి, ఆయన చూసుకో, ఆయన గెలిస్తే చాలు అని బదులు మాట్లాడు. ఏం జరిగింది? ఏది మాట్లాడినా ఆశామాష ఉట్టిగా దానికి ఒక బేస్ లేకుండా మాట్లాడలేదు. స్పష్టంగా అదే తీర్పు వచ్చింది. ఈ రోజున కూడా ఈ ఒక ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్సీ గెలవడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే ప్రజానీకానికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం.
ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ఉన్నది. సరే, మధ్యలో ఏదో వచ్చింది పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం ప్రతిబిలుతుంది, పేదల కష్టాలు తీరుతాయి. గతంలో కేసీఆర్ చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా, అంటే ధనిక రాష్ట్రం అయినా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా చెప్పినటువంటి మాటలు, డబుల్ బెడ్రూమ్ అయినా రకరకాల విన్నా అవన్నీ మీకు అందరూ తెలుస్తుంది. నిరుద్యోగ భృతి అయినా లోన్ మాఫీ ఏ ఒక్కరు అమలు కాల. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 మాసాలు అయింది. సోనియా గాంధీ గారి నాయకత్వాన ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో, అంటే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా అన్నమాట నిలబెట్టుకుంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే 4 హామీలు, అంటే ఈ రోజున కూడా రేపు ఈ యొక్క గృహజ్యోతి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఇవన్నీ కూడా అట్లాగే అంటే పెద్ద ఎత్తున 3,50,000 రూపాయలు ప్రతి నియోజకవర్గానికి 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇళ్ళ కోసం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అట్లాగే రేపు మహిళలకు సంబంధించి కూడా మీటింగ్ ఉన్నది పెద్ద ఎత్తున. అంటే మహిళా సంఘాల గురించి కూడా అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో వారు చెప్పారు. అంటే అన్ని వర్గాల ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఈనాడు. అట్లాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఓటేయాల్సినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో వాళ్ళతో ఊడిగా చేయించుకొని పూర్తిగా ఇలా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి గారి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి వస్తూ ఉన్నాము. 2 సెట్ల నామినేషన్ అయిపోయింది. మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లు రవి గారు, వాళ్ళందరూ కూడా నామినేషన్ దఖలుపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, మిగతా ముఖ్య నాయకులతోటి ఇంకో 2 సెట్ల నామినేషన్ ఇస్తున్నారు. ఈరోజు నేను ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి స్వార్థం కోసం భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిండో, ఆ రోజే తెలంగాణకున్న పేగుబంధం బీఆర్ఎస్ పార్టీ తెగిపోయింది. అందుకే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మానసికంగా ఆ పార్టీ నుంచి దూరం అయిపోయారు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాభిమానం పొందిన కాంగ్రెస్ పార్టీతోటి కలిసి రావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టుతూ ఉన్నారు. కొంతమంది వచ్చిండ్రు, రాబోతూ ఉన్నారు. చెబితే ఆశ్చర్యపోతారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సైతం చాలామంది ఆ కుటుంబ పాలనలో వాళ్ళ పదఘటనల కింద నలిగిపోయి విసిగి వేసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలుపులు తడుతూ ఉన్నారు. చాలామంది ఎంపీకి కూడా గీవులాడుకోవాల్సి వస్తుంది. కేసీఆర్, కేటీఆర్ అందరినీ, అయ్యా ఎంపీకి పోటీ చేయ, మా పరువు పోతుంది, అయ్యా ఎంపీకి పోటీ చేయని అటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. సిట్టింగ్ ఎంపీలే పార్టీలు మారుతున్నప్పుడు పాపం గ్రామాల్లో పనులు చేసుకోవాలి, ప్రజలకు సేవ చేసుకోవాలి అనుకునే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు? వాళ్లకు గౌరవం ఇవ్వలేదు. కనీసం ఎమ్మెల్యే దగ్గర గౌరవం లేదు, మంత్రుల దగ్గర గౌరవం లేదు. కనీసం వాళ్ళ ఊర్లో రూపాయి ఖర్చు పెట్టి ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకుందామంటే వాళ్ళ గోస విన్న నాదుడు లేడు ఇన్ని రోజులు. కౌన్సిలర్లు కూడా కనీసం ఎమ్మెల్యేల పర్మిషన్ లేనిది వాళ్ళ ఎన్నుకున్న ప్రజల దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం
పోతే కూడా వాళ్ళ మీద నిర్బంధం ఉన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజాస్వామ్యం మళ్ళా పరిడవిల్లుతూ ఉంది, స్వేచ్ఛగా అందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పటికే వచ్చేవాళ్ళు వచ్చిర్రు, ఇంకా చాలామంది రాబోతూ ఉన్నారు. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేసి కాంగ్రెస్ను బలపరచడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. మన్నె జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతోటి ఇక్కడ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుపొందబోతూ ఉన్నారు. అంతెందుకు కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరిద్దరు పార్టీ మారితే మమ్మల్ని తీసుకుంటారా అనే స్థాయికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఎందుకంటే తెలంగాణ పేరు చెప్పి మీరు దోచుకొని తిన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. అది తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా కేటీఆర్ లాంటి వాళ్ళు చదువుకున్న మూర్ఖులు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీలో గెలుపొంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అసహ్యించుకుంటున్నారు ఆ కుటుంబాన్ని. మాకొద్దు ఈ తెలంగాణలో ఈ కుటుంబం వద్దు, ఈ కార్ఖానా వద్దు, వాళ్ళ దోపిడీ వద్దు, వాళ్ళ కింద మేము పనిచేయలేము అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. మాట్లాడాలా? మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్, అలాగే ఇక్కడికి వచ్చిన మా గౌరవ ఎమ్మెల్యేలకు, ఎక్స్ ఎమ్మెల్యేలకు, ఎంపీ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, అలాగే మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, టీఆర్ఎస్ అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలండి. నన్ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించినందుకు మా జిల్లా నాయకులకు, అలాగే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. నేను ఖచ్చితంగా ప్రజల గొంతును కాబట్టి మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే కౌన్సిలర్స్ అందరూ మమ్మల్ని అంటే ప్రజా గొంతుకను శాసన మండలికి పంపిస్తారని చెప్పి బలంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మాకు స్ట్రెంత్ ఉంది. మాకు దగ్గర దగ్గర 900 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళేమో డబ్బును చూపెట్టి ప్రలోభాలకు గురి చేస్తారు. అయినా కానీ తెలంగాణ వాదం ఎంత గట్టిదనేది నన్ను గెలిపించి మరొక్కసారి మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలు, ఓటర్స్ అందరూ నిరూపిస్తారంటని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కానీ 100 రోజులకే అందులోకించి సగం హామీలన్నీ ఎగిరిపోయినాయి. మా ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేల కృషితోటి, మా సంఖ్యాబలంతో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా రాజకీయాల్లో 2006 నుంచి ఇప్పటి వరకు నాకు రాజకీయ అనుభవం ఉంది. నేను ఉప సర్పంచ్గా పనిచేసిన, జెడ్పీటీసీగా పనిచేసిన. 2014 నుంచి 2019 వరకు నేను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్గా కూడా చేసిన కాబట్టి ఆ అనుభవాలన్నీ నాకు ఉపయోగపడతాయి. నేను మా ఎంపీటీసీలకు, జెడ్పీటీసీల కౌన్సిలర్స్కు మరొక్కసారి విన్నపం చేస్తున్నా. ఎందుకంటే మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కౌన్సిలర్ కూడా ఎటువంటి ప్రలోభాలకు గురికారు. ఎందుకంటే వాళ్ళు 10 రూపాయల మందును 100 రూపాయలకు అమ్మి వాళ్ళ దగ్గర పైసలు మస్తు జమ అయినాయి. అవి తీసుకొని మరొక్కసారి తెలంగాణ ఉద్యమం రుచి ఎట్లా ఉంటుందని చెప్పి చూపిస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, పెద్దలకు, అలాగే మా ఉమ్మడి డిస్టిక్ ఎమ్మెల్యేలకు, ఎక్స్ ఎమ్మెల్యేలందరికీ, ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు.